మా పెద్దమ్మాయి నేను కూరగాయల మార్కెట్‌కి 11 వెళ్తున్నాము. అక్కడ ఒక నలుగురు, ఐదుగురు కలిసి వచ్చేవాళ్ళకి, పోయేవాళ్ళకి ఈ జీరా కూల్ డ్రింకు ఉచితంగా ఇస్తున్నారన్నమాట. ఇస్తుంటే మా ఇద్దరికి గూడా ఇచ్చారు. మా అమ్మ ఇది తీసుకొని ఇవతలకొచ్చి నన్ను అడిగింది. "మమ్మీ ఇవి ఇలా ఇస్తారు. ఇవే కాదు కూల్ డ్రింకే కాదు. అప్పుడప్పుడు అన్నాలు, భోజనాలు పెడతా ఉంటారు. ఎందుకు మమ్మీ ఇలా పెడతారంటే" నాకు తెలిసినంత వరకు మా పాపకి అర్థమయ్యేటట్టు నేను చెప్పాను. అది అంతటితోటి ఓకే. ఇప్పుడు నేను చెబుతున్నాను. చాలామంది ఇలాగా ఇచ్చేటప్పుడు కావాలని ఫోటోలు తీసుకుంటారు. లేకపోతే వీడియోస్ తీసుకుంటారు. మనం దేనికి ఇవి దేనికి ఇస్తున్నాము? పుణ్యం కోసమే కదండి మనం ఇస్తుంది, అవునా కదా? మనం ఒకరికి ఇస్తామంటే మనం దానంగా ఇస్తున్నాము. దాన్ని పబ్లిక్గా తెలియటానికి ఇస్తున్నామా? కాదు కదా. అలాంటప్పుడు దయచేసి ఎవరన్నా మీరు దానం చేసేటప్పుడు మీకు తెలియకుండా ఎవరైనా వీడియో తీస్తే ఓకే, అది ఇబ్బంది ఏం లేదు. కానీ మీరు దానం చేస్తా, మీరు కావాలని దయచేసి వీడియో తీసి వీడియోలు మటుకు తీసుకోకండి. అది మంచి పద్ధతి కాదు. నా వరకు నేను అలా అనుకుంటున్నాను. ఇలా అంటున్నానని ఏం అనుకోవద్దు ఎవరైనా సరే, వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే. ఎక్కడికో పోతున్నారండి. మన సిబి చక్రవర్తి తన తొడ కోసి మోసం ఇచ్చారు, అవునా? అది రియల్ దానం, అది రియల్గా దానం. కర్ణుడు తన కవచాలను దానం చేశారు. అది రియల్గా మనస్ఫూర్తిగా ఇచ్చారు. అంతేగాని మనం ఏదైనా దానం చేస్తే అది మనస్ఫూర్తిగా ఇవ్వాలి, కానీ అది 10 మందికి తెలిసే విధంగా, 10 మంది పబ్లిక్ చెప్పుకునే విధంగా దానం చేయటం అది మంచి పద్ధతిగా నాకు అనిపించింది.